హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. జనవరి 7వ తేదీ నుంచి ఫిబ్రవరి 24వ తేదీ వరకు ఆర్మీ ఓపెన్ ర్యాలీ జరగబోతుంది సికింద్రాబాద్లోని ఈస్ట్ మారేడ్పల్లిలో అని న్యూస్ అనేది వైరల్ అవుతుంది. ఆ యొక్క పేపర్ కటింగ్ అనేది అది అందరికీ కాదండి, ఎవరైతే అభ్యర్థులు ఆర్మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళ యొక్క పేరెంట్స్ కానివ్వండి, బ్రదర్స్ కానివ్వండి, ఎవరైతే ఆర్మీలో వర్క్ చేస్తున్నారో వారికి మాత్రమే ఎలిజిబుల్ అండి. మిగతా ఎవరికి కూడా ఎలిజిబుల్ కాదు ఆ యొక్క ర్యాలీలో పార్టిసిపేట్ చేయడానికి. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క అంశాన్ని తెలుసుకోండి. వీటితో పాటు నేను చెప్పబోయే మరొక అంశాన్ని కూడా తప్పకుండా ప్రతి ఒక్క ఆర్మీకి పార్టిసిపేట్ చేసే అభ్యర్థి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అంశం. ఆర్మీ ఓపెన్ ర్యాలీ కనుక జరిగిందంటే తప్పకుండా 2 months బిఫోర్ లేదంటే 2.5 months 3 months బిఫోర్ అనేది తప్పకుండా అనౌన్స్మెంట్ అనేది జరుగుతుంది. ఎందుకోసం అనంటే వారు అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత, ర్యాలీ ఉందని అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత వారు ఆన్లైన్లో అప్లికేషన్స్ తీసుకుంటారు. మీరు జనరల్ డ్యూటీకి అప్లై చేస్తున్నారా, క్లర్క్ అప్లై చేస్తున్నారా, ట్రేడ్మెన్కి అప్లై చేస్తున్నారా, నర్సింగ్కి అప్లై చేస్తున్నారా అనేది మీరు ఆ యొక్క వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత వారు అడ్మిట్ కార్డ్స్ ఇస్తారు. అడ్మిట్ కార్డ్స్ ఇచ్చిన తర్వాతనే మీరు ఆ యొక్క రిక్రూట్మెంట్ ర్యాలీలో పార్టిసిపేట్ చేసేది ఉంటుంది. అంతేకాని మీరు డైరెక్ట్ ఓపెన్ ర్యాలీ ఉంది అంట అన్ని జిల్లాల వాళ్ళ అభ్యర్థులు వెళ్ళొచ్చు అనేది రాంగ్ న్యూస్ అండి. అన్ని జిల్లాల అభ్యర్థులకు ఏదైతే వీరు ఇప్పుడు అనౌన్స్మెంట్ జరిగిందో కేవలం ఆర్మీ పిల్లలకి అని, మిగతా వారికి ఎవరికి కూడా కాదు. వారు కనుక అనౌన్స్మెంట్ చేసేది ఉంటే ఓపెన్ ర్యాలీ తప్పకుండా అన్ని న్యూస్ పేపర్లలో వస్తుంది. మరి అదేవిధంగా వాళ్ళు అఫీషియల్గా వెబ్సైట్లో కూడా పెడతారు. ప్రతి ఒక్కరు వెబ్సైట్ కూడా చూస్తున్నారు, జనవరిలో ర్యాలీ ఉంది అని. ఎక్కడ కూడా మీకు వెబ్సైట్లలో కూడా దొరకట్లేదు. కాబట్టి అది ఆర్మీ పిల్లలకు మాత్రమే సంబంధించి అది 100% న్యూస్ అండి. ఓకేనా? కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పాయింట్ ఏంటిదనంటే, మీరు ఎవరైతే అభ్యర్థులు ఆర్మీ ర్యాలీ జూన్లో ఉంది అని దాదాపు కన్ఫామ్, జూన్కి ముందు అయితే లేదని నేను భావిస్తున్నాను. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఆర్మీకి వెళ్దామని ప్రిపేర్ అవుతున్నారో మీరు ఇప్పటి నుంచి రన్నింగ్ ప్రాక్టీస్ అనేది తప్పకుండా చేయాలండి. ఎందుకోసం అంటే రన్నింగ్ అనేది 1.6 km 5 minutes 45 seconds అండి. అది టఫెస్ట్. ఏదైతే ఇప్పుడు మనము పోలీస్ సెలెక్షన్స్లో కానివ్వండి, ఆర్పిఎఫ్ సెలెక్షన్స్తో పోలిస్తే అన్నిటికంటే టఫెస్ట్ సెలెక్షన్ ఏది అంటే ఆర్మీ సెలెక్షన్సే. అది 1.6 km 5 minutes 45 secondsలో కొట్టాలి. ఒకటేసారి ఎట్ ఏ టైం 250 మెంబర్స్ని రిలీజ్ చేస్తాడు. ఆ యొక్క రిలీజ్ చేసినప్పుడు 20 members 12 members 10 members ఒక్కోసారి 5 members కూడా క్వాలిఫై అవుతారు. 2 members కూడా క్వాలిఫై అయ్యే సంఘటనలు కూడా ఉన్నాయి. వారు మిల్లీ సెకండ్ లేట్ వచ్చినా కానీ అనౌన్స్ లోపలికి తీసుకోరు. కాబట్టి అభ్యర్థులు అందరూ కూడా ఇప్పటి నుంచి ఎవరైతే ఆర్మీ లోపలికి వెళ్ళాలనుకుంటున్నారో, ఆర్మీలో చేరాలనుకుంటున్నారో తప్పకుండా ఇప్పటి నుంచి మీ యొక్క రన్నింగ్ స్టామినా అనేది ఇప్పటి నుంచి ఇంప్రూవ్మెంట్ చేయండి. మినిమం 6 months నుంచి కనుక ప్రాక్టీస్ లేకపోతే మాత్రం 1.6 km క్వాలిఫై అవ్వడం చాలా కష్టం. కాబట్టి అభ్యర్థులు అందరూ కూడా రన్నింగ్ ప్రాక్టీస్ అనేది మొదలు పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే, ఈ యొక్క ఆర్మీ సెలెక్షన్స్లో అయిపోయిన తర్వాత ఎవరైతే ఆర్మీ యొక్క సెలెక్షన్స్ ఏ విధంగా ఉంటుందంటే 1.6 km ఉంటుంది. దాని తర్వాత వారు పుల్అప్స్, చిన్అప్స్ అవి చేపిస్తారు. చిన్అప్స్ అయిపోయిన తర్వాత అబ్బాయికి బ్యాలెన్సింగ్ బీమ్ ఉంటుంది. ఆ యొక్క బ్యాలెన్సింగ్ బీమ్ క్వాలిఫై అయిన తర్వాత అభ్యర్థులకు మెడికల్ చెకప్ ఉంటుంది. మెడికల్ చెకప్లో క్వాలిఫై అయిన తర్వాత అభ్యర్థులందరికీ ఎగ్జామ్ ఉంటుందండి. రిటర్న్ ఎగ్జామ్ అనేది చాలా 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 ఈజీ ఉంటుంది. కానీ ప్రతి ఒక్క అభ్యర్థి ఏదో భయాందోళనకు పోయి ఎగ్జామ్ టఫ్ ఉంటుంది అనే ఉద్దేశంతో పోయి అక్కడ ఇక్కడ చేరడం, డబ్బులు కట్టడం అది చేస్తుంటారు. అది చాలా తప్పండి. అంతగానము మీరు బాధపడాల్సిన అవసరం లేదు. రన్నింగ్ అనేది చాలా హార్డ్. మీరు ఇప్పటి నుంచే డైలీ న్యూస్ పేపర్స్ కనుక ఫాలో అయితే ఈజీగా ఆ యొక్క ఎగ్జామ్ అనేది గెటిన్ కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క ప్రాక్టీస్ని ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. 17 and 17 సంవత్సరాల 6 నెలల నుంచి 23 సంవత్సరాల లోపున ప్రతి ఒక్క అభ్యర్థి ఎలిజిబుల్ ఉంటాడు. ఒకవేళ కనుక 10th క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం జనరల్ డ్యూటీకి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ఈ యొక్క పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. జనరల్ డ్యూటీతో పాటు ట్రేడ్మెన్ పోస్టుకు కూడా ఎలిజిబుల్ అవుతారండి ఒకవేళ కనుక 10th ఉంటే. మిగతా ఇంటర్ ఉంటే క్లర్క్ కానివ్వండి, నర్సింగ్ కానివ్వండి, టెక్నికల్ అలాంటి డిపార్ట్మెంట్స్లలో కూడా వేకెన్సీస్ ఉంటాయి. అక్కడ కూడా ఎలిజిబుల్ అవుతారు ఇంటర్ ఉన్న అభ్యర్థులు. ఓకేనా? కాబట్టి అభ్యర్థులు అందరూ ఇప్పటి నుంచి మీ యొక్క ఏదో ఆర్మీ సెలెక్షన్స్ అనేది జూన్లో ఉన్నాయి కదా, ఇప్పటి నుంచి మేము అప్పుడే ప్రాక్టీస్ చేస్తామంటే కుదరదు. 100% రాదు. ఆర్మీ రన్నింగ్ అనేది చాలా హార్డ్ అండి సెలెక్షన్స్ అనేది. కాబట్టి ఇప్పటి నుంచి మీ యొక్క రన్నింగ్ అనేది స్టామినా అనేది పెంచండి. ఓకేనా? రైట్. ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరైతే ఆర్మీ సెలెక్షన్లో జాయిన్ కావాలనుకుంటున్నారో స్టార్ ఫౌండేషన్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో మేము ఉచిత కోచింగ్ ప్రారంభించబోతున్నాం. ఎవరైతే అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉన్నారో జనవరి 7వ తేదీ నాడు కరీంనగర్లోని స్టార్ ఫౌండేషన్ కార్యాలయంలో సంప్రదించవచ్చు. మీకు ఫిజికల్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి వచ్చి అడ్మిషన్ తీసుకోగలరు. రైట్. థ్యాంక్ యూ. ఎవరికైతే మా యొక్క యూట్యూబ్ ఛానల్ నస్తుందో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చని వాళ్ళందరూ తప్పకుండా కింద డిస్లైక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, డిస్లైక్ చేసి అన్సబ్స్క్రైబ్ చేసుకోగలరు. రైట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.